అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. ఈ వారం 26వ పర్ష షెమిని అనగా 8 అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 26వ పర్ష. సెఫర్ వైక్రా నందు ఇది 3వ పర్ష. 7వ అలియా వాక్య భాగములు. సెఫర్ వైక్రా అనగా లేవియ కాండము 11వ అధ్యాయం 33వ వచనం నుండి 47వ వచనం వరకు. ఈ అలియాలో శుద్ధత మరియు అశుద్ధత సంబంధిత ఆదేశాలు కొనసాగుతాయి. ముఖ్యంగా అశుద్ధ జంతువుల శవాలు ఎటువంటి వస్తువులను లేదా మనుషులను అపవిత్రం చేస్తాయో వివరించబడుతుంది. అశుద్ధ జంతువుల శవాల ప్రభావం. అశుద్ధ జంతువు చనిపోయి మట్టి పాత్రలో లేదా ఎటువంటి వస్తువుపై పడితే ఆ వస్తువు అపవిత్రమవుతుంది. మట్టి పాత్రలు అపవిత్రమైతే వాటిని పగలగొట్టాలి. నీటి వేరువేరు వాడకాలు అపవిత్రం కావు, కానీ వాటిలో ఉన్నది తాకినదైతే అపవిత్రమవుతుంది. రెండవదిగా శవాన్ని తాకినవారు. అశుద్ధ జంతువు శవాన్ని తాకిన వారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు. వారు శుద్ధక్రియలో భాగంగా తమ దేహాన్ని కడగాలి. మూడవదిగా రాబోయే ఆజ్ఞలకు పరిచయం. ఈ అధ్యాయం చివరలో అదోనాయ్ ఎందుకు ఈ శుద్ధత నియమాలు ఇస్తున్నారో వివరిస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు పవిత్రులై ఉండాలని అదోనాయ్ ఆజ్ఞ. తినే ఆహారంలో కూడా విచక్షణ పాటించడం ద్వారా వారు ఇతర జాతుల నుండి ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. యావే పరిశుద్ధుడు కాబట్టి ఆయన జనులు పరిశుద్ధులై ఉండాలి. మొత్తంగా ఈ అలియా భౌతిక పరిశుభ్రత మాత్రమే కాకుండా ఆత్మీయ పరిశుద్ధత గురించి కూడా బోధిస్తుంది. ఎలోహింకి చెందిన ప్రజలు కావాలని కోరుకునేవారు. వారి జీవనశైలిలో పరిశుద్ధతను ప్రతిబింబించాలి అనే సందేశాన్ని ఇస్తుందని ఈ అలియా వివరిస్తుంది. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.